నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మరి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక చక్కటి కార్యక్రమం జరగడం. మరి మనందరికీ తెలుసు, ఓటు అనేది ఈ రోజున ప్రజాస్వామ్యానికి ఒక ఆక్సిజన్ లాంటిది. అంటే మనకి మన గుండె కొట్టుకుంటుంది మనిషికి అనేది ఎలా మనం మనిషి జీవించి ఉన్నట్లు, ఆ విధంగా ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మనం జీవించి ఉన్నాం అనే దానికి ఒక సాక్ష్యంగా మనం భావించాలి. మరి మన రాజ్యాంగం మనకిచ్చిన ఒక ప్రాథమిక హక్కు ఈ రోజున ఓటు అనేది వినియోగించుకోవటం. మన భారతదేశం అత్యున్నతమైన రాజ్యాంగం అంటే ఈ రోజున ఎన్నో దేశాలలో మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా సంవత్సరాలకి, అంటే దుబాయ్ లాంటి దేశాల్లో ఈ మధ్య కాలం వరకు కూడా మహిళలకి ఓటు హక్కు అనేది లేదు. అటువంటిది మన భారతదేశంలో మరి మన రాజ్యాంగం ఎప్పుడైతే 1950లో ఏర్పడిందో వెంటనే మనకి ఓటు హక్కు అనేది సార్వజనీనికంగా అందరికీ ప్రయోజన ఓటు హక్కు అనేది కల్పించడం అనేది ఈ రోజున భారతదేశ గొప్పతనం. మరి ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఓటు అనేది మనకి రావటం ఒక అదృష్టం అయితే ఆ హక్కుని ఉపయోగించుకోవటం. దానికోసం గతంలో అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఓటు శాతాన్ని పెంచడం కోసం రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవారు. కానీ ఈ రోజున మరి గ్రామీణ ప్రాంతాలలో ఒక చక్కటి శాతాన్ని మరి మనం పొందుతూ ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఈ రోజుకి అంటే అక్షరాస్యత ఎక్కువగా ఉందని మనం అనుకుంటున్నాం. కానీ అక్షరాస్యత ఉన్న మా పట్టణ ప్రాంతాల్లో 50% మించకపోవటం అనేది చాలా దురదృష్టకరం. మరి ఓట్లు ప్రతి ఒక్కరికి ఓటు అనేది మనం ఈ రోజున 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు జాయిన్ చేసుకోవటం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయటం అనేది తమ బాధ్యతగా భావించాలి. లేనప్పుడు ప్రజాస్వామ్య హక్కుల్ని మనం కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. మనం చూసాం, మరి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఆ రోజున క్యాండిడేట్స్ బీఫామ్ తీసుకోవటానికి కూడా అక్కడ ఎన్ని రకాల దౌర్జన్యాలు దాష్టికాలు జరిగాయో మనం చూసాము. దానిని మనం వ్యతిరేకించకపోతే అంటే ఈ రోజున వ్యతిరేకించారు కాబట్టే ఆ ప్రభుత్వాన్ని సాగనంపి, ఆ పార్టీని ప్రభుత్వం నుంచి సాగనంపి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి అఖండ విజయం చేకూర్చారు. ఎందుకంటే ప్రజలు అక్కడ చాలా బ్రహ్మాండంగా స్పందించారు. అది ఓటు యొక్క గొప్పతనం. అంటే మరి ఆ రకంగా ఈ రోజున ఓటు అనేది మనం ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరోనా లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన రోగనిరోధక శక్తి ఎలా పనిచేస్తుందో ఆ విధంగా మరి ఓటు ద్వారా ఎవరిని మనకు ఒక చీడలాగా పట్టిన పార్టీలను తొలగించాలంటే ప్రజలు ఉప్పొంగి ఎంతో చక్కటి డెసిషన్ తీసుకుని మంచి పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చేదే ఓటు. కాబట్టి ఆ ఓటు యొక్క గొప్పతనం ఈ రోజున ఓటు ప్రతి సంవత్సరం కూడా ఓటుని పెంచే విధంగా మరి అధికారులందరూ పనిచేయాలని ఈ రోజున మాట్లాడటం జరిగింది. అలాంటి చక్కటి రాజ్యాంగాన్ని మరి ఇచ్చిన అంబేద్కర్ గారిని మనందరం కూడా ఎల్లప్పుడూ స్మరించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఓటు అనేది వినియోగించుకుంటేనే మీరు నిజంగా జీవంతో ఉన్నట్లుగా మనం భావించాలని చెప్పి తెలియజేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం అనేది ప్రతి ఒక్క పౌరుడి చేతిలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.